ప్రభుత్వ సొమ్మును జీతంగా తీసుకుంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోతుందని, దౌర్జన్యానికి వెనకాడని కౌంటింగ్ ఏజెంట్లను నియమించాలని, నియమాలను పాటిస్తూ మాట్లాడేవారు వద్దు అని శిక్షణ కార్యక్రమంలో చెప్పడం నీచాతి నీచమని, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అని, కమలాపురంలో శ్రీ పుత్తా చైతన్యరెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని కడప జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖాదర్ బాషా తెలియజేశారు. కార్యక్రమంలో పల్లె రామసుబ్బారెడ్డి, కమలాపురం జనరల్ సెక్రటరీ గుజ్జిల నారాయణ, ఎల్లారెడ్డి, శంకర్ రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి దినం సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారునిగా ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాట్లాడాల తప్ప నీతిగా నిజాయితీగా ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ జరిపారు. కౌంటింగ్ కాడ రచ్చ పెట్టుకోవాలనేది ఏ సలహాదారుడు కూడా చెప్పడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఓడిపోతాంది, మేము రచ్చ పెట్టుకుంటేనే అనే ధీమాలో వచ్చేసారు. అయ్యా, సలహాదారులు అంటే గవర్నమెంట్ సొమ్ముతో జీతాలు తీసుకొని తిని జగన్ కు భజన చేయడం తప్ప ప్రజలకు ఉపయోగం చేసేది మీరు సలహాదారుల పనే కాదు. ఎందుకంటే మీరు గెలుస్తామంటారు, గెలిచేప్పుడు గలాటలు ఎందుకు, కౌంటింగ్ కాడ గలాటలు ఎందుకు? ఒక పెద్ద హోదా ఇచ్చినాక ఎవరైనా తెలియలేని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతారయ్యా రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అట్లా మాట్లాడడం ప్రజలలో కూడా అనుకుంటారు, ఇంత హీనంగా మాట్లాడడం పద్ధతి కాదని ప్రజలు కూడా గమనించుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూటమి ఏ పరిస్థితుల్లో కూడా 135 నుంచి 150 సీట్లు గెలిచిపోయారు. అది కాక చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా, తెలుగుదేశం ఓటు, సైకిల్ గుర్తు అని తప్ప నిదానం వేరేది లేదు. ఇప్పుడు మన కమలాపురం నియోజకవర్గం ఆలోచిస్తే 6 మండలాల్లో కూడా మన పుత్తా చైతన్యరెడ్డి గెలుస్తాడని ధీమాతో ప్రతి ఒక్కరు కూడా విద్యావంతుడు, ప్రతి దానికి కూడా పారిశ్రామిక ఏ దానికైనా ప్రజలకు అభివృద్ధి చేసే నాయకుడు పుత్తా చైతన్యరెడ్డి.